హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తా కోడలతో. హాయ్ ప్రియా, ఈరోజు ఏదైనా టేస్టీగా హెల్తీగా తినాలనిపిస్తుంది. బయటికి వెళ్ళి ఏమైనా తినేసొద్దామా? మొన్న బటర్ నాన్ మెంతికూర చేశాను కదా, అది బాగుందన్నారుగా. ఓకే, అలా చేసుకుందామా? మరి ప్రిపరేషన్ మన వాళ్ళకి కూడా చూపించేద్దాం. ఒక పావు కేజీ మైదాపిండి తీసుకొని దాంట్లో కొంచెం షుగరు, సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. డాబా స్టైల్ అంటారు కానీ నువ్వు చేసే టేస్ట్ నాకు బయట ఎక్కడా అనిపించలేదు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి స్మూత్గా కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలి. ఇప్పుడు 4 వెల్లుల్ని పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి. తర్వాత దీంట్లో బటర్ వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి. మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పిండి ముద్దను తీసుకొని కొంచెం పిండి వేసుకొని నాన్ షేప్లో రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత దీని మీద కొంచెం కలోంజి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి రుద్దుకోవాలి. తర్వాత దీనిని ఇంకో వైపుకి తిప్పి వాటర్ అప్లై చేసుకొని వేడెక్కిన పనం పైన వేసుకోవాలి. ఈ బటర్ నాన్ బాగా స్టిక్ అవ్వాలంటే పాన్ బాగా వేడెక్కాలి. ఒక సైడ్ కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు స్టవ్ పైన పెట్టి కాల్చుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ని దీనికి అప్లై చేసుకోవాలి. నేను ఎంతో టైం పడుతుంది అనుకున్నాను ప్రియా, చాలా ఈజీగా చేసేసావు. ఇప్పుడు మెంతికూర ప్రిపరేషన్ చూసేద్దాం. ఒక పెద్ద కట్ట మెంతికూరను తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ మెంతికూరను మేము ఇంట్లోనే పెంచుకున్నాము. కర్రీ కోసం ఒక 5 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకోవాలి. ఇందులో నుండి ఒక 3 ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక 4-5 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని కూడా తీసుకోవాలి. మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ని, కొంచెం నెయ్యిని కూడా వేసుకోవాలి. ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని ప్యాన్లో వేసుకుని కొంచెం వేగనివ్వాలి. కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని ముక్క కొంచెం మెత్తబడే వరకు వేపుకోవాలి. పూర్తిగా వేగక్కర్లేదండి, ఈ మాత్రం వేపుకుని తీసి పక్కన ఉంచుకోవాలి. ఒక వెల్లుల్లిపాయని తీసుకొని పొట్టు ఒలుసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి ఉంచుకున్న మెంతికూరను కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా మనం వేపి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో పాటు ధనియాలు, పల్లీలు, వేపిన శనగపప్పు కూడా 3 ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మెత్తగా మెల్ట్ అయిపోయిన తర్వాత రుచికి సరిపడగా కారం, కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్లో పచ్చిమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసి వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండేలా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న వెల్లుల్లి, మెంతికూరను కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టి ఆయిల్ వదిలేదాకా మగ్గనివ్వాలి. నేతిలో వేయించి పెట్టుకున్న కాజుని, కొంచెం కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మీ కర్రీ రెడీ అయిపోయినట్లే.